బ్రిటన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. ఎన్నికల ముందు ప్రకటించినట్టుగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. ముషీరాబాద్లోని అశోక్ నగర్లోని రావుస్ అకాడమీని ఆయన ప్రారంభించారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం చదువుకునే విద్యార్థులకు ఎల్లప్పుడూ చేయూతనిస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని టీఎస్పీఎస్సీ చదువుకున్న విద్యార్థులకు మెయిన్స్ ప్రిపేర్ అయ్యే విదేశాలకు వెళ్లి చదువుకునే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ₹1,00,000 చేయూతనివ్వడం జరుగుతుందని తెలిపారు. ఇక ప్రతి ఒక్క విద్యార్థి చదువును ప్రతిభను కనబరిచినప్పుడే దేశానికి మేలు జరుగుతుందని అన్నారు బట్టి విక్రమార్క. ఇక ఎన్నికల ముందు ప్రకటించినట్టుగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. ముషీరాబాద్లోని అశోక్ నగర్లోని రావుస్ అకాడమీని ఆయన ప్రారంభించారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం చదువుకునే విద్యార్థులకు ఎల్లప్పుడూ చేయూతనిస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ చదువుకున్న విద్యార్థులకు మెయిన్స్కు ప్రిపేర్ అయ్యి విదేశాలకు వెళ్లి చదువుకునే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ₹1,00,000 చేయూతనివ్వడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్క విద్యార్థి చదువుల్లో ప్రతిభను కనబరిచినప్పుడే దేశానికి మేలు జరుగుతుందని అన్నారు. రాబోయే రోజుల్లో మంచి తరఫీదు ఇచ్చి ఆ తరఫీదుతో ఎక్కువ మంది సెలెక్ట్ కావడానికి ఉపయోగపడుతుందని నేను గట్టిగా నమ్ముతా ఉన్నాను. అలా చేస్తారని ఆశిస్తా ఉన్నాను. కూడా అకాడమీస్ పెట్టుకుంటారు వ్యాపారం కోసమో లేకపోతే డబ్బు సంపాదించడం కోసమో లేకపోతే ఇంకేదో వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాల కోసం పెట్టుకుంటారు. ఇప్పుడే మోహన్ రావు గారు మాట్లాడుతూ ఒక శ్లోకం చదివి కూడా ఇచ్చారు. ఆ శ్లోకంలో చాలా స్పష్టత ఇచ్చారు. అందరూ బాగుండాలి, అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ దుఃఖానికి కారణమైనటువంటి ఏ కార్యక్రమాలు దాన్ని బారిన పడకుండా అభివృద్ధి చెందాలి. అంటే క్లారిటీ ఉంది, స్పష్టత ఉంది. అటువంటి కార్యక్రమంలో భాగస్వామి కావడానికి నేను బాలంలో అడ్మినిస్ట్రేటర్ గా అవకాశం దొరికి చేశాను. అంటే మీకు అడ్మినిస్ట్రేటర్స్ గా ఎందుకు కావాలనుకుంటున్నారో ఎందుకు చేయాలనుకుంటున్నారో కూడా స్పష్టత ఉంది కాబట్టి డెఫినెట్ గా ఈ